ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH నమస్తే, వెల్కమ్ టు మా ఊరు మా వార్తలు. దక్షిణ భారతదేశ రైల్వే చరిత్రలో ఓ కొత్త అధ్యాయం ప్రారంభం కానుందా? గంటల ప్రయాణాన్ని నిమిషాలకు కుదించే బుల్లెట్ ట్రైన్ కళ నిజం కాబోతుందా? చెన్నై బెంగళూరు హై స్పీడ్ రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రీ కన్స్ట్రక్షన్ పనుల కోసం టెండర్లను ఆహ్వానించింది. ఈ హై స్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో రైల్వే శాఖకు ఎదురయ్యే సవాళ్లేంటి? ఈ ప్రాజెక్టు వల్ల చిత్తూరు జిల్లాకు కలిగే ప్రయోజనాలేంటి? దేశంలో రైల్వే వ్యవస్థను మరింత వేగవంతం, పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగా ఇప్పుడు దక్షిణ భారతదేశానికి కూడా హైస్పీడ్ రైలు సేవలను తీసుకురావాలనే లక్ష్యంతో చెన్నై బెంగళూరు మైసూరు హైస్పీడ్ రైలు ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులో తొలి దశగా చెన్నై నుంచి బెంగళూరు వరకు 306.2 కిలోమీటర్ల హైస్పీడ్ కారిడార్ను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశం గంటకు 350 కిలోమీటర్ల గరిష్ట వేగంతో బుల్లెట్ ట్రైన్లు ప్రయాణించేలా ట్రాక్ను రూపొందించడం. సాధారణంగా ప్రస్తుతం రైళ్లు గంటకు 110 నుంచి 130 కిలోమీటర్ల వేగంతోనే నడుస్తుంటాయి. వందే భారత్ రైళ్లు కూడా పరిమిత వేగంతోనే ప్రయాణిస్తున్నాయి. కానీ బుల్లెట్ ట్రైన్లు అందుకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ప్రత్యేక ట్రాక్లు, ప్రత్యేక సిగ్నలింగ్ వ్యవస్థ, అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో ఈ రైళ్లు నడుస్తాయి. ఈ హై స్పీడ్ కారిడార్లో మొత్తం 8 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఏపీలోని చిత్తూరు ఒక కీలక స్టేషన్ గా ఉండబోతోంది. దీంతో చిత్తూరు జిల్లా జాతీయ స్థాయి హైస్పీడ్ రైలు నెట్వర్క్ లో చోటు దక్కించుకోనుంది. తిరుపతి, శ్రీకాళహస్తి, పలమనేరు, పూతలపట్టు ప్రాంతాలకు కూడా ఈ ప్రాజెక్టు పరోక్షంగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో అత్యంత క్లిష్టమైన ఇంజనీరింగ్ సవాలు ఎదురు కాబోతున్నాయి. కౌండిన్య వన్యప్రాణి అభయారణ్యం కింద 11.8 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ నిర్మాణం చేపట్టబోతున్నారు. అడవిలోని ఏనుగులు, జింకలు, చిరుతలతో పాటు వన్యప్రాణుల సహజ సంచారానికి ఎలాంటి ఆటంకం కలగకుండా భూగర్భంలో ఈ సొరంగాన్ని నిర్మించబోతున్నారు. పర్యావరణానికి అత్యల్ప నష్టం కలిగేలా ప్రపంచ స్థాయి సాంకేతికతను ఈ ప్రాజెక్టులో వినియోగించబోతున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రీ కన్స్ట్రక్షన్ పనులకు సంబంధించిన టెండర్లను ఆహ్వానించింది. ఇందులో భూ సర్వేలు, జియోటెక్నికల్ పరిశోధనలు, నేల బలాన్ని పరీక్షించడం, బ్రిడ్జీలు, టన్నెళ్ల డిజైన్లు సిద్ధం చేయడం, భూసేకరణకు సంబంధించిన సాంకేతిక అధ్యయనాలు, పర్యావరణ ప్రభావ అంచనాలు, యుటిలిటీ షిఫ్టింగ్ వంటి కీలక పనులు చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే అసలు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పూర్తయితే చెన్నై బెంగళూరు మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. ఐటీ రంగ ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, పర్యాటకులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. 2 మెట్రో నగరాల మధ్య ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగవంతం కానున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు ఈ ప్రాజెక్టు ఒక గేమ్ చేంజర్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. హై స్పీడ్ స్టేషన్ చుట్టూ కొత్త పరిశ్రమలు, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్ హబ్లు, హోటళ్లు, కమర్షియల్ ప్రాజెక్టులు ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తుంది. భూముల విలువ పెరగడంతో పాటు వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. చెన్నై బెంగళూరు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు కేంద్రం ప్రీ కన్స్ట్రక్షన్ టెండర్లు ఆహ్వానించడం ఒక సాధారణ పరిపాలన ప్రక్రియ మాత్రమే కాదని దక్షిణ భారతదేశ హైస్పీడ్ రైలు కళ సాకారం దిశగా పడిన కీలక అడుగుగా ఇక్కడి నేతలు భావిస్తున్నారు. అన్ని అనుమతులు, సర్వేలు, భూసేకరణ ప్రక్రియలు పూర్తయిన తర్వాత నిర్మాణ పనులు ప్రారంభమైతే చిత్తూరు జిల్లా దేశంలోనే అత్యాధునిక రవాణా వ్యవస్థలో భాగం కానుంది. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు దక్షిణ భారత ఆర్థిక అభివృద్ధికి కొత్త వేగాన్ని అందిస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.
టమోటా నిన్నటి వరకు గోల్డ్తో పోటీ పడ్డాయి. నేడు ఒక్కసారిగా నేల చూపులు చూస్తున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్లో ఒకటైన మదనపల్లిలో ధరలు కుప్పకూలటంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. 6 కాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, పెట్టుబడి రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మదనపల్లి టమోటా మార్కెట్లో అసలేం జరుగుతుంది? ధరల పతనానికి కారణాలేంటి? రైతుల ఆవేదనపై జీ తెలుగు న్యూస్. అన్నమయ్య జిల్లా మదనపల్లి టమోటా మార్కెట్ నిత్యం రైతులతో కోలాహలంగా ఉండే ప్రదేశం. కానీ ఇప్పుడు అక్కడ ఆందోళన నిండిన వాతావరణం కనిపిస్తోంది. మార్కెట్ యార్డుకు ఒకే రోజు ఏకంగా 1486 మెట్రిక్ టన్నుల టమోటా పోటెత్తింది. ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగు ప్రాంతాల నుంచి సరుకు భారీగా తరలి రావడంతో రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి. నిన్నటి వరకు పసిడిలా మెరిసిన టమాటా ఇప్పుడు కనీస ధరకు కూడా అమ్ముడుపోవడం లేదు. మొదటి రకం 10 కిలోల బాక్స్ ధర 180, రెండో రకం 160, మూడో రకం 125 పలికింది. అంటే కిలోకు సుమారు 18కే రైతులు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. దక్షిణాసియాలోనే ప్రముఖ టమాటో మార్కెట్గా పేరున్న మదనపల్లి నుంచి దేశంలోని ప్రధాన రాష్ట్రాలకు నిత్యం ఎగుమతులు జరుగుతాయి. అయితే ఈసారి దిగుబడి అనూహ్యంగా పెరగడం, మరోవైపు కర్ణాటకలోని కోలార్ మార్కెట్కు భారీగా సరుకు రావడంతో వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గింది. గత నెలలో మొదటి రకం బాక్స్ ధర 1000 రూపాయల వరకు పలకగా ఇప్పుడు 180కి చేరింది. లాభాలొస్తాయన్న ఆశతో ఎరువులు, రసాయనాలు వాడి త్వరగా దిగుబడి సాధించిన రైతులకు ఈ ధరల పతనం ఊహించని కోలుకోలేని దెబ్బతీసింది. టమాటా మీదనే ఆధారపడి బతుకుతున్నాము. రైతులందరూ కూడా ఈసారి నేను నా వరకు కూడా 7 ఎకరాలు చేసినాను. 7 ఎకరాలకు గాను 16 లక్షలు ఖర్చు వచ్చింది. కొనే కట్టెల రేట్ ఎక్కువ, పేపర్ రేట్ ఎక్కువ, పుర్రి రేట్ ఎక్కువ, కొట్టే మందుల రేట్ ఎక్కువ, డ్రిప్ ఎరువు రేట్ ఎక్కువ, అన్ని కూలీలు కూడా రేట్ ఎక్కువైనాయి. కనీసం ఇప్పుడు టమాటా దీంట్లో మాకు ముందు సంవత్సరం పోయిన అప్పులన్నా తీరుతాయని మేము టమాటా చేసినాము. కానీ ఈసారి చూస్తే ధర వచ్చి 4 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు లోపల కిలో ధర పడిపోయింది. కనీసం ఏ గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కూడా స్పందించి రైతులకు ఆదుకోవాలా అనేసి గిట్టుబాటు ధర కానీ, దానికి ఇన్సూరెన్స్ కానీ, ఏదన్నా పంట నష్టమో కట్టించేదానికి కానీ ప్రయత్నం చేయలేదు. దయవుంచి గవర్నమెంట్ కూడా రైతుల గురించి ఆలోచించి తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. 6 నెలలు 3 నెలలు కష్టపడి 6 గారం కష్టపడి పండించి కన్న బాధలు పడి బిడ్డలను పొస్తు పెట్టి మేము టమాటా పెట్టుబడి పెట్టి మందులు కొట్టి అన్ని గిట్టుబాటు ధర. మా టమాటా ఈ రేటు ధర రైతు ఏ వస్తువు పండించినా నా ధర ఈ రేటు అని చెప్పి అర్హత లేకుండా పోయింది. దళారుల వ్యవస్థ, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న సిండికేట్లు రైతుల పాలిట శాపంగా మారాయి. శీతల గిడ్డంగులు లేకపోవడం, పెరిగిన రవాణా ఖర్చులు రైతన్నలపై అదనపు భారాన్ని మోపుతున్నాయి. రోజు 9 నుంచి 10 మెట్రిక్ టన్నుల సరుకు ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతున్నా క్షేత్రస్థాయిలో కష్టపడిన రైతుకు మాత్రం నష్టాలు మిగులుతున్నాయి. 6 నెలల కష్టం నీటిపాలై అప్పుల పాలవుతున్నామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది పెద్దమండం మండలం సిద్ధవరం గ్రామము. నేను ప్రతి సంవత్సరం జనవరిలో టమాటా 1 ఎకరా వేస్తాను. ఎకరాకు 2 లక్షల ఖర్చు వస్తుంది. గత 4 సంవత్సరాల నుండి మార్చి, ఏప్రిల్లో 100-150 క్రేట్ అవుతుంది. దానివల్ల మనకు ఏం రాదు, అంతా నష్టమే. 2 లక్షలు ప్రతి సంవత్సరము 2 లక్షలు లాస్ అయిపోతున్నాను. చిన్న క్రేటు మినిమం 200 వెళ్తే ఒకవేళ ఖర్చు పోను 150 వెళ్తే మనకేమన్నా పెట్టుబడి అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ధర అయితే 100 రూపాయలు వెళ్తుంది. 100 రూపాయల్లో కమిషను, ట్రాన్స్పోర్ట్ బాడీ, అది ఇది ఖర్చులు 50 రూపాయలు పోతాయి. ఒక క్రేట్కి 50 రూపాయలు మిగులుతుంది. అట్లా 50లతో 2 లక్షలు కావాలంటే అయ్యే పని కాదు. ప్రభుత్వం ఏదన్నా ఆలోచన చేసి రైతుకు మంచి చేయాలని కోరుకుంటాను. మార్కెట్లో నెలకొన్న ఈ అనిస్థితికి శాశ్వత పరిష్కారం చూపాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని కనీస మద్దతు ధర కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే పండించిన పంట వృధా కాకుండా టమోటా ప్రాసెసింగ్ యూనిట్లు, శాశ్వత కోల్డ్ స్టోరేజ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ధరల స్థిరీకరణకు ప్రత్యేక విధానం తీసుకురావాలని కోరుతున్నారు.
ఒక నెల క్రితం బంగారం ధరతో పోటీ పడిన టమాటా నేడు రైతు కంట కన్నీరు తెప్పిస్తోంది. దిగుబడి పెరిగినా దక్కని మద్దతు ధర, దళారుల దోపిడీతో పెట్టుబడి కూడా తిరిగిరాని పరిస్థితి నెలకొంది. ఆ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య వందల్లో ఉంది, కానీ సౌకర్యాలు మాత్రం జీరో. గొంతు తడుపుకుందామంటే గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి. కనీస సౌకర్యాలు లేక స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు, నేతలు పూర్తిగా గాలి కుదిలేశారు. ఇంతకీ ఆ స్కూల్ ఎక్కడుంది? ఆ విద్యార్థుల అవస్థలేంటో ఇప్పుడు చూద్దాం. ఇది నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. చుట్టుపక్కల తండాలు, పేద గ్రామాల నుంచి దాదాపు 800 మంది విద్యార్థులు ఇక్కడికి వస్తారు. ప్రభుత్వం గొప్పగా చెప్పే మనబడి మాటలు ఇక్కడ మాత్రం నీటి మూటలయ్యాయి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులతో కిటకిటలాడే ఈ స్కూలులో కనీస మౌలిక వసతి అయిన నీరు మాత్రం కరువైంది. ముఖ్యంగా తాగునీరు లేక వాష్రూమ్లలో నీళ్లు రాక అవస్థలు పడుతున్నారు. బడికి వస్తే చదువుకోవాల్సిన పిల్లలు ఉదయమే ఇళ్ల నుంచి వాటర్ బాటిళ్లు మోసుకొస్తున్నారు. ఉదయం తెచ్చిన ఆ కాసిన్ని నీళ్లు మధ్యాహ్నానికి అయిపోతే ఇక రోజంతా దాహంతో అల్లాడిపోవాల్సిందే. గొంతు ఎండుతున్నా పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. నీటి చుక్క లేక స్కూల్లో క్లాసులు వినడమే ఒక శిక్షలా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన శుభ్రత లేక దుర్వాసన మధ్య చదువుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్స్. స్టడీయింగ్ 10th క్లాస్ ZPHS కొండమల్లేపల్లి. మాకు వాటర్ ప్రాబ్లం అవుతుంది. రోజు తాగనీకి వాటర్ లేదు, కడగనీకి కూడా వాటర్ లేదు. బయట నుంచి వాటర్ ట్యాంకర్ తీసుకొస్తారు. 3-4 రోజుల నుంచి మాకు వాటర్ ప్రాబ్లం అవుతుంది. బాత్రూమ్ కూడా లేదు, బాత్రూంలో కూడా నీళ్ళు వస్తలేదు. వాటర్ వచ్చేటట్టు మీరే చూడాలి. వాటర్ ప్రాబ్లం ఉంది అండ్ అక్కడ ట్యాంక్స్ దగ్గర నిలబడాలంటే డ్రెస్సెస్ కూడా తడిచిపోతున్నాయి అండ్ క్లాసెస్లోకి వెళ్ళాలి, టైం లేట్ అవుతుంది. తినడానికి కూడా కొంచెం టైం పట్టుద్ది అండ్ స్టడీకి వెళ్ళాలంటే కొంచెం లేట్ అవుద్ది. ట్యాంక్స్ దగ్గర ఎక్కువ స్పెండ్ అంటే ఎక్కువ తడవడం కానీ ఇట్లా చేస్తారు అందరు. వాటర్ రావట్లేదు సార్. బయట నుంచి ట్యాంకర్ తెస్తారు వాటర్. ఇక బాత్రూంలో కూడా వస్తలేదు. లేడీస్ సైడ్ కూడా వస్తలేరు గర్ల్స్. వాటర్ అసలుకే లేదు. అన్నం తాగితే మరి వాటర్ లేదు, ఏం లేదు. బయట కూడా పంపించారు. మళ్ళీ లోపల అనిస్తే కొడతారు సార్. అది కూడా మా ప్రాబ్లం. సమస్య అంతటితో ఆగలేదు. పాఠశాలలోని వాష్రూమ్లలో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ముఖ్యంగా బాలికలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. మధ్యాహ్న భోజనం తిన్నాక కనీసం చేతులు, ప్లేట్లు కడుక్కోవడానికి నీళ్లు ఉండవు. ఇక మరుగుదొడ్లలో నీటి సౌకర్యం లేకపోవడంతో పరిశుభ్రత లోపించి తీవ్ర దుర్వాసన వస్తోంది. అనారోగ్యం బారిన పడతామనే భయంతో పిల్లలు రోజంతా నరకయాతన అనుభవిస్తున్నారు. స్కూళ్లలో ఇన్ని సమస్యలున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందిస్తున్నా అవి ఏమాత్రం సరిపోవడం లేదు. రామావత్ నాగేశ్వరరావు, కొండమల్లేపల్లి గెస్ట్ హెడ్ మాస్టర్ అండ్ కొండమల్లి మండలి విద్యాధికారి. ఇక్కడ మంచినీళ్ళ సమస్య అప్పుడప్పుడు వస్తుంది. ఎందుకు వస్తుందంటే కృష్ణ నుంచి రావడంలో లేట్ అయిన నాడ మాత్రం జర కష్టంగా ఉంటుంది. పిల్లలకు తాగే నీళ్ళు వచ్చిన నాడైతే మంచిగానే ఉంటుంది. ఇంకోటి ఇక్కడ మోటార్తో పాటు కరెంటు లేనప్పుడు కూడా మాకు కష్టంగా ఉంది. అప్పుడు మేము గ్రామ పంచాయతీ నుంచి నీళ్ళ ట్యాంకర్ తీసుకొచ్చి ఆ చేతులు కడుక్కునే సమస్యను కూడా సాల్వ్ చేసుకుంటున్నాం. వాష్రూము కంప్లీట్ అయింది కానీ 5% పైపులు వేయాలి. ఆ 5% అయితే కంప్లీట్ అయిపోతుంది. వందలాది మంది పిల్లల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న సమస్య ఇది. నాయకులు ఓట్ల కోసం వస్తారు, అధికారులు రివ్యూలు చేస్తారు. కానీ ఈ 800 మంది పిల్లల దాహం మాత్రం తీర్చలేకపోతున్నారు. ప్రస్తుతం తెప్పించే 1-6 ట్యాంకర్ నీళ్లు ఏమాత్రం సరిపోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యంపై
విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్ బుడిగా ఎస్ఎఫ్ఐ దారకొండ డివిజన్ కార్యదర్శి. కొండమల్లపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో మంచినీటి వసతితోటి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి విద్యార్థులను ఆదుకోవాలి. సుమారుగా జూన్ 15వ తారీఖున స్టార్ట్ అయిన పాఠశాలలు ఈరోజు జూలై 22వ తారీఖు కూడా మంచినీటి వసతి లేక చాలా అస్వస్థతకు గురవుతున్నారు. అందులో విద్యార్థినీలు ప్రధాన సమస్య. వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళాలన్నా, వాష్రూమ్కి వెళ్ళాలన్నా, టాయిలెట్స్కి కానీ, అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కూడా ప్లేట్లు కడుక్కోవాలంటే బయటికి పోయి కడుక్కునే పరిస్థితి నెలకొన్నది. తక్షణమే అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. తాత్కాలిక కంటి తురుపు చర్యలు ఆపి కొండమల్లేపల్లి హైస్కూల్కు శాశ్వత నీటి సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి జిల్లాలోని కొన్ని ఆలయాల్లో భక్తి పేరుతో బిజినెస్ జరుగుతుందా? దేవుడి దర్శనం కోసం వచ్చే భక్తులే కొందరికి ఆదాయ వనరుగా మారారా? ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద దళారుల వ్యవహారంపై ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ప్రత్యేక దర్శనం పేరుతో వసూళ్లు, పూజా సామాగ్రి పేరుతో అధిక ధరలు, భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు దందా సాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయాల వద్ద అసలేం జరుగుతుంది? భక్తుల నుంచి వస్తున్న ఆరోపణలేంటి? జీ తెలుగు న్యూస్ ఎక్స్క్లూజివ్లో చూద్దాం. భక్తులు నమ్మకానికి ప్రతీకలు, ఆధ్యాత్మికతకు నిలయాలు. నిత్యం వేలాది మంది భక్తులు తరలివచ్చే ప్రముఖ పుణ్యక్షేత్రాలు. అలాంటి క్షేత్రాల్లో కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు, స్వామివారి దర్శనం చేసుకునేందుకు ఇక్కడికి చేరుకుంటారు. అయితే ఇదే భక్తుల రద్దీని కొందరు వ్యక్తులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ రెండు ఆలయాల్లో ప్రత్యేక దర్శనం ఇప్పిస్తామని, శీఘ్ర దర్శనం చేయిస్తామని, క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేదని చెబుతూ కొందరు మధ్యవర్తులు భక్తులను సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో భక్తుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యక్తులకు ఆలయాల నుంచి అధికారిక అనుమతులు ఉన్నాయా, లేక అనాధికారికంగానే ఈ వ్యవహారం కొనసాగుతోందా అనేది తేలాల్సి ఉంది. అయితే దళారుల ప్రమేయంతో భక్తులు కూడా సమయం ఆదా అవుతుందనే ఉద్దేశంతో వీరిని ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఈ క్రమంలో చెల్లిస్తున్న డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? భక్తులకు అందుతున్న సేవలు నిజంగా అధికారికమేనా అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఇక పూజా సామాగ్రి విక్రయాల్లోనూ అధిక ధరల ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. గరిక, జిల్లేడు పూలు, పసుపు దారాలు వంటి పూజా వస్తువులను కలిపి 180 రూపాయల నుంచి 200 రూపాయల వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. భక్తులు స్వామివారికి సమర్పించుకునేందుకు అవసరమైన వస్తువులు కావడంతో ధరలపై ఎక్కువగా ఆలోచించకుండా కొనుగోలు చేస్తుంటారు. ఇదే పరిస్థితిని కొందరు వ్యక్తులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెయ్యి దీపాల పేరుతో జరుగుతున్న విక్రయాలపైన ఆరోపణలు ఉన్నాయి. భక్తులు పవిత్రంగా భావించే నెయ్యి దీపాల పేరుతో కొన్ని చోట్ల డాల్డా దీపాలను విక్రయిస్తున్నారనే సమాచారం ఉంది. ఒక్కో దీపానికి 100 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తుల విశ్వాసంతో ముడిపడిన అంశాల్లో ఇలాంటి ఆరోపణలు రావడం
చర్చనీయాంశంగా మారింది. అయితే ఆలయాలకు వచ్చే ప్రతి భక్తుడికి పారదర్శకమైన సేవలు అందించాల్సిన అవసరం ఉందని భక్తులు అంటున్నారు. అధికారిక సేవల వివరాలు, పూజా సామాగ్రి ధరలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై స్పష్టమైన సమాచారం భక్తులకు అందుబాటులో ఉండాలని వారు కోరుతున్నారు. అలాగే ఆలయ పరిసరాల్లో అనాధికార వ్యక్తుల కదలికలపైన నిఘా పెంచి భక్తులను ఇబ్బంది పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అటు ఈ రెండు ఆలయాల్లో జరుగుతున్న అవినీతి ఆరోపణలపైన ఆలయ అధికారులు స్పందించాల్సి ఉందని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. దళారుల వ్యవహారాన్ని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనే అంశాలపైన స్పష్టత రావాల్సి ఉంది. ప్రముఖ ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని ఇలా జరుగుతున్నాయనే ఆరోపణలపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. భక్తుల నమ్మకాన్ని కాపాడుతూ ఆలయాల పవిత్రతను నిలబెట్టేలా పారదర్శకమైన విధానాలు అమలు చేయాలని భక్తులు కోరుతున్నారు. అంతేకాదు, భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికతకు ప్రతీకలైన ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా మారకూడదని భక్తులు కోరుతున్నారు. దళారుల దందాపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, భక్తులకు ఎలాంటి భరోసా కల్పిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నేటి ఆధునిక సమాజంలో స్వార్థం రాజ్యమేలుతుంది. రూపాయి ఖర్చు చేయాలన్నా, ఒకరికి సహాయం చేయాలన్నా వెనక ముందు ఆలోచించే రోజులివి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తాము బతుకుతున్న సమాజానికి, రాబోయే తరానికి ఎంతో కొంత మేలు చేయాలనే ఉన్నతమైన ఆశయంతో ఓ గృహిణి అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. సమాజంలో విద్యా వ్యాప్తికి, ముఖ్యంగా మారుతున్న కాలంలో నేటి తరం పిల్లల్లో తగ్గుతున్న పఠనాశక్తిని తిరిగి పెంపొందించడానికి ఆమె ఏకంగా తన ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలనే విక్రయించారు. ఆ డబ్బుతో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి నిస్వార్థంగా నడుపుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదర్శంగా నిలుస్తున్నారు నర్సంపేటకు చెందిన కాసుల శోభారాణి. నర్సంపేట పట్టణానికి చెందిన గృహిణి కాసుల శోభారానికి సమాజం పట్ల, ముఖ్యంగా నేటి తరం బాలల భవిష్యత్తు పట్ల ఎంతో సామాజిక బాధ్యత ఉంది. నేటి డిజిటల్ యుగంలో పిల్లలు పుస్తకాలకు పూర్తిగా దూరమై స్మార్ట్ ఫోన్లు, ఆన్లైన్ గేమ్లకు బానిసలవుతున్న తీరు ఆమెను ఎంతగానో కలిచివేసింది. ఈ ధోరణికి అడ్డుకట్ట వేసి వారిలో మళ్లీ చదివే అలవాటును పెంచాలని ఆమె గట్టిగా సంకల్పించారు. ఇందుకోసం ఎవరి సహాయం కోరని ఆమె మొదట తన స్వగృహంలోనే అందుబాటులో ఉన్న ఒక చిన్న గదిని కేటాయించారు. అందులోనే చిల్డ్రన్స్ లీడ్ గ్రంథాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. స్వయంగా విలువైన జ్ఞానాన్ని, నైతిక విలువలను పెంపొందించే వందలాది పుస్తకాలను సేకరించి స్థానిక చదువరులకు, విద్యార్థులకు ఉచితంగా అందుబాటులో ఉంచారు. మేము గత 20 సంవత్సరాల నుండి ఈ యొక్క లీడ్ లైబ్రరీ ఎస్టాబ్లిష్ చేసి లీడ్ లైబ్రరీలో సేవలు అందించడం జరుగుతుంది. లీడ్ లైబ్రరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదరికంపై యుద్ధానికి చదివే ఆయుధం అనే నినాదంపై మా హస్బెండ్ రవికుమార్ గారు అండ్ మేమిద్దరము కలిసి ఈ యొక్క ఊరూర గ్రంథాలయాలను ఏర్పాటు చేయడంలో తక్షణ కర్తవ్యంగా మేము చేయడం జరుగుతుంది. మెయిన్గా పిల్లల్లో ఎక్కువగా సెల్ ఫోన్లు యూజ్ చేయడం వల్ల వాళ్ళకు జరిగే నష్టాన్ని గుర్తించుకొని మేము అవాయిడ్ మొబైల్స్, హగ్ ఏ బుక్ అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఇదే కాకుండా గ్రామాన లైబ్రరీలు వెళ్ళాలని, ప్రతి ఒక్కరికి బుక్ అందాలనే ఉద్దేశంతో మేము మొబైల్ లైబ్రరీ అంటే మా కార్ని కూడా మొబైల్ లైబ్రరీగా మార్చి ట్రైబల్ ఏరియాస్
ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల లోపల గ్రంథాలయాలు ఉండవో అక్కడికి కూడా పుస్తకాలు చేరవేసే ఉద్దేశంతో మేము కార్లో చాలా బుక్స్ అంటే లిటరేచర్ బుక్స్ కావచ్చు, స్టోరీ బుక్స్ కావచ్చు, నీతి మారల్ స్టోరీస్ కావచ్చు, అలాంటివి అనేక బుక్స్ మేము తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలకు అందజేసి వాళ్ళతో చదివించడం జరుగుతుంది. శోభారాణి నిస్వార్థంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రారంభించిన ఈ చిన్న ప్రయత్నానికి నర్సంపేట పరిసర ప్రాంతాల నుండి అద్భుతమైన స్పందన లభించింది. చుట్టుపక్కల కాలనీల నుండి రోజు రోజుకు పుస్తకాలు చదివేందుకు వచ్చే వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా పాఠశాల విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల్లోనే ఆ చిన్న గది చదవటానికి వచ్చే వారితో కిక్కిరిసిపోయింది. కూర్చోవడానికి స్థలం సరిపోని పరిస్థితి ఏర్పడింది. లైబ్రరీకి వస్తున్న ఆదరణను చూసి ఆమె ఎంతో సంతోషించినప్పటికీ దానికి తగ్గట్టుగా వసతులు కల్పించడం పెద్ద సవాలుగా మారింది. పుస్తకాల సంఖ్యను మరింత పెంచడం, చదువుకోవడానికి వచ్చే వారికి ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు పెద్ద స్థలాన్ని ఏర్పాటు చేయడం ఆర్థికంగా పెను భారంగా మారింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రభుత్వ సహాయం కోసమో లేదా దాతల విరాళాల కోసమో వేచి చూస్తారు. కానీ శోభారాణి మాత్రం సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. జ్ఞానాన్ని పంచే ఈ అక్షర యజ్ఞం నిలిచిపోకూడదని భావించిన ఆమె ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్త్రీలు ఎంతో ప్రాణప్రదంగా భావించే తన వ్యక్తిగత బంగారు ఆభరణాలను విక్రయించడానికి సిద్ధపడ్డారు. తన నగలను అమ్మగా వచ్చిన డబ్బును పూర్తిగా ఈ గ్రంథాలయ విస్తరణకి కేటాయించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ లైబ్రరీని మా సార్ యొక్క జీతం నుండి 30% ఉపయోగించుకొని లైబ్రరీ స్టార్ట్ చేయడం జరిగింది. కాలక్రమేణా అది ఏమైందంటే ఇక్కడ లైబ్రరీ పెరగడం జరిగింది. పిల్లలు రావడం ఎక్కువగా అవడం వల్ల ఒకానొక సమయంలో మాకు అసలు 30% శాలరీ కూడా సరిపోక 6 తులాల బంగారాన్ని అమ్మి ఈ లైబ్రరీ కోసం వెచ్చించడం జరిగింది. అప్పుడు మేము అనేక కాంపిటేటివ్ బుక్స్ని అండ్ మోరల్ బుక్స్ని అలాగే అనేక రకాల పిల్లలకు ఉపయోగపడే లిటరేచర్ కానీ అంటే మామూలుగా చిన్నపిల్లలే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే పిల్లలు కూడా అంటే బీఈడి కానీ డైట్ అండ్ మెడిసిన్ ప్రిపేర్ అయ్యే పిల్లలు, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లలు కూడా వచ్చి ఇక్కడ నైట్ టైం కూడా చదువుకునే వాళ్ళు, డే టైం అండ్ నైట్ టైం 2 సార్లు అంటే 2 times కూడా అంటే కంటిన్యూస్ 24 hours లా చదువుకునే వాళ్ళు ఇక్కడే ఉండి చదువుకొని దాదాపుగా ఒక 10 members జాబ్స్ పొందడం కూడా జరిగింది. లైబ్రరీని కొంచెం ఎక్స్టెండ్ చేద్దామని అనుకున్నాం. ఎందుకంటే ఆ టైంలో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి పిల్లలకి లైబ్రరీ సరిపోవడం జరగక ఎక్స్టెండ్ చేద్దామన్నప్పుడు మేము అప్పుడు 6 తులాల బంగారాన్ని కూడా అమ్మడం జరిగింది. అమ్మి ఈ లైబ్రరీని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి వాళ్ళకి కావాల్సిన బుక్స్ని ఇక్కడ మేము తీసుకొచ్చి పెట్టడం జరిగింది. హస్బెండ్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే పేదరికంపై యుద్ధానికి చదివే ఆయుధం. అంటే తను ఒక కలెక్టర్ కావాలనుకున్నాడు కానీ కాలేకపోయాడు. ఆర్థిక విషయాలలో కానీ అక్కడ ఉన్న ఆ టైం కానీ అక్కడ సెట్ కాకపోవడం, చదువుకోవడానికి సరైన వసతులు లేకపోవడం వల్ల ఆయన కలెక్టర్ కాలేకపోయాడు. దాన్ని తను బాగా మనసులో పెట్టుకొని నాలాగా ఎవరు కాకూడదనే ఉద్దేశంతో ఈ లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బంగారు నగలను అమ్మిన డబ్బుతో శోభారాణి వెంటనే కార్యాచరణకు పూనుకున్నారు. ప్రస్తుతం నర్సంపేట కేంద్రంలో ఒక పెద్ద విశాలమైన గదిని అద్దెకి తీసుకుని అన్ని రకాల మౌలిక వసతులతో ఈ లైబ్రరీని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. పిల్లలకు కథల పుస్తకాలే కాకుండా యువతకు ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్, వివిధ పోటీ పరీక్షల మెటీరియల్స్, ప్రముఖుల జీవిత చరిత్రలు, సాహిత్య పుస్తకాలను సైతం ఇక్కడ పొందుపరిచారు. సొంత సుఖాలను, భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న బంగారాన్ని సైతం లెక్క చేయకుండా కేవలం సమాజ శ్రేయస్సే ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తున్న కాసుల శోభారాణి సేవలను స్థానిక మేధావులు, సామాజిక విశ్లేషకులు, ప్రజలు ముక్త కంఠంతో కొనియాడుతున్నారు. ఆమె చూపిన ఈ చొరవ నేటి తరం యువతకు సమాజ సేవ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి ఒక గొప్ప దిక్సూచి, స్ఫూర్తిదాయకంగా మారుతుంది.
ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.